చాలా డేస్ తర్వాత మా పూజా మందిరం క్లీన్ చేయడానికి వచ్చాను. ప్రెగ్నెన్సీ 5th మంత్ లో ఉన్నప్పుడు పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా 6th మంత్ వచ్చిన కాడి నుంచి మా ఫ్యామిలీలో పూజలు చేయకూడదని చెప్పారు. ఇంకా మధ్యలో 1-2 సార్లు దేవుడి మందిరం క్లీన్ చేసుకున్నాను తప్ప దీపారాధన అయితే చేసుకోలేదు. డెలివరీ తర్వాత కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను కదా, ఇక్కడికి వచ్చి కూడా ఒక 2 వారాలు అవుతుంది. కానీ దేవుడి మందిరం క్లీన్ చేయడానికి అసలు కుదరనే లేదు. అందులోనూ ఉగాది కూడా దగ్గరలోనే ఉంది కదా, సో ఇల్లంతా లైట్ గా బూజులు దులిపి క్లీన్ చేసుకున్నాము. ఇంకా పూజ గదికి మాత్రం సపరేట్ గా ఒక రోజు ఈవినింగ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ కబోర్డ్స్ లో ఉన్న సామాన్లన్నీ తీసి బయట పెట్టేసి పేపర్స్ కూడా తీసేసి మొత్తం ఒకసారి నీట్ గా తుడిచేసుకున్నాము. నెక్స్ట్ పూజా మందిరంలో ఉన్న దేవుడి పటాలు అన్ని తీసేసి తడిగుడ్డ పొడిగుడ్డ పెట్టి మంచిగా తుడుచుకున్నాను అనమాట. 5 months బ్యాక్ పూజా మందిరం ఆర్గనైజేషన్ వీడియో పెడితే చాలా మంది పూజా మందిరం ఎక్కడ తీసుకున్నారు, డీటెయిల్స్ చెప్పండి అని కమెంట్స్ చేశారు. యాక్చువల్ గా మేము రెంట్ హౌస్ లో ఉంటాము. నేను కూడా ఈ పూజా మందిరాన్ని చూసే ఈ ఇల్లు ఓకే చేసుకున్నాను, అంత నచ్చింది. ప్రీవియస్ ఓనర్స్ కబోర్డ్స్ తో పాటు ఈ మందిరాన్ని ఫిక్స్డ్ గా చేయించుకున్నారు, సపరేట్ గా ఎక్కడ కొనుక్కొచ్చి పెట్టింది కాదనమాట. ఇంకా తర్వాత పూజలు కూడా దులిపేసుకొని ఇల్లు చేసుకున్నాను. మీలో చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, 3 నెలల పసిపాపతోటి ఇంటి పని ఎలా మేనేజ్ చేసుకుంటున్నావు అక్క అని. ఇదిగో ఇలానే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుండి నేను ఒక్కసారి కూడా మాప్ పెట్టలేదు అని చెప్పడం కంటే మాపు పెట్టనివ్వలేదు అని చెప్పడం బెటర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాతో బరువు పనులు ఏవి చేయించకపోగా పాప పుట్టిన తర్వాత అయితే ఆయనకున్న టైంలో మాక్సిమం నాకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంకా ఒక పక్క ఆయన పటాలన్నీ తుడిచి బొట్లు పెడుతూ ఉన్నారు. నేను మిగతా సామాన్లన్నీ కూడా నీట్ గా తుడిచి పక్కన పెట్టుకుంటున్నాను. కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్ లో అప్లోడ్ చేస్తాను.